ఏప్రిల్ 14, 1912 సండే నైట్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ మధ్యలో ఒక షిప్ ఇంగ్లాండ్ నుండి అమెరికాలోని న్యూయార్క్ సిటీ వైపుకు తన ప్రయాణాన్ని సాగిస్తుంది. టైం 11:40. ఎటు చూసినా భయంకరమైన చీకటి. టెంపరేచర్ ఆల్మోస్ట్ ఫ్రీజింగ్ పాయింట్ దగ్గర ఉంది. సముద్రం ఎటువంటి పెద్ద అలలు లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇలా ఆ సైలెంట్ నైట్ లో వరల్డ్ లోని బిగ్గెస్ట్ లగ్జరీ షిప్ ఫుల్ స్పీడ్ లో ట్రావెల్ చేస్తుంది. షిప్ లో దాదాపుగా 2200 మంది ఉన్నారు. ఆ టైంలో చాలా మంది నిద్రపోతున్నారు. కొంతమంది ఫస్ట్ క్లాస్ డైనింగ్ హాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది తమ లైఫ్ లో బెస్ట్ మెమొరబుల్ టైం ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అప్పుడే షిప్ గమనం ని చూసే వ్యక్తి ఐస్బర్గ్ రైట్ అహెడ్ అని గట్టిగా అరిచాడు. ఇంకా అంతే, షిప్ లో ఉన్న వాళ్ళందరూ భయపడడం స్టార్ట్ చేశారు. కెప్టెన్ షిప్ స్టీరింగ్ వీల్ ని తిప్పడం స్టార్ట్ చేశాడు. ఇంజన్ రివర్స్ చేయడానికి ట్రై చేశారు, కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. షిప్ ఎదురుగా ఉన్న మంచుగడ్డని ఢీకొట్టింది. రిజల్ట్, షిప్ కి హోల్ పడడం వలన సముద్రపు నీళ్లు షిప్ లోపలికి వచ్చాయి. ఇంకా అంతే, 2:40 వ్యవధిలో వరల్డ్ లోని మోస్ట్ లగ్జరీస్ షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఆ షిప్ పేరే టైటానిక్. 1500 కంటే కూడా ఎక్కువ మంది ఆ ఫ్రీజింగ్ వాటర్ లో ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది తమ ఫ్యామిలీస్ ని కోల్పోయారు. అప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ వరల్డ్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అలానే నిలిచిపోయింది. కమ్ టు ద పాయింట్. టైటానిక్ మునిగిపోవడం అనేది అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం న్యాచురల్ యాక్సిడెంట్ వల్ల మంచుగడ్డని ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయింది. కానీ 100 years అయినా కూడా కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరకడం లేదు. ఐస్బర్గ్ వార్నింగ్ ఆల్రెడీ వచ్చినా కూడా షిప్ ఎందుకు స్పీడ్ తగ్గించలేదు? లైఫ్ బోట్స్ ఎందుకు షిప్ లో ఉన్న 2200 మందికి సరిపోలేదు? అంటే కావాలనే బోట్స్ ని తగ్గించారా? అండ్ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే అసలు మునిగిపోయింది టైటానికే కాదని కొంతమంది అంటున్నారు. ఇలా టైటానిక్ మునిగిపోవడంతో పాటు కొన్ని క్వశ్చన్స్ ని, థియరీస్ ని సృష్టించింది. ఈ వీడియోలో మనం ఆ థియరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. విషయం ఏంటంటే నా వీడియోస్ ని చాలా తక్కువ మంది చూస్తున్నారు. అందులో ఎక్కువ మంది నాన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఎవరైనా కొత్త వాళ్ళు వీడియోని చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి నాకు ధైర్యం ఇస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు మనం టైటానిక్ గురించి అఫీషియల్ స్టోరీ విన్నాం, కానీ ఇప్పుడు టైటానిక్ చుట్టూ ఉన్న కాన్స్పిరెన్సీ థియరీ గురించి మాట్లాడుకుందాం. అసలు కాన్స్పిరెన్సీ థియరీ అంటే ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. కాన్స్పిరెన్సీ అంటే లైక్ కుట్ర. కొంతమంది వ్యక్తులు సీక్రెట్ గా కలిసి ఒక ప్లాన్ చేసి దాన్ని అప్లై చేయడం. మోస్ట్లీ ఈ ప్లాన్స్ అన్ని నెగిటివ్ పర్పస్ కోసం ఉంటాయి. అలా అని చెప్పే కాన్స్పిరెన్సీ థియరీస్ అన్ని నిజము కావు, అలా అని అబద్ధం కూడా కాదు. కేవలం రూమర్స్ మాత్రమే. బట్ ఆ రూమర్సే జరిగిన సిచ్యువేషన్ లో కీలక పాత్రను పోషిస్తాయి. అలానే ఇప్పుడు టైటానిక్ కి సంబంధించిన కాన్స్పిరెన్సీ థియరీస్ ని చూద్దాం. ద ఒలింపిక్ స్విచ్ థియరీ. ఈ థియరీ ప్రకారం సముద్రంలో మునిగిపోయింది టైటానిక్ కాదు, తన సిస్టర్ షిప్ అయిన ఒలింపిక్ షిప్ అని చాలా మంది చెప్తారు. అసలు విషయం ఏమిటంటే ఒక్కసారి ఈ ఇమేజ్ ని చూడండి. ఇందులో రైట్ సైడ్ ఉన్నది టైటానిక్ అండ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది సిస్టర్ షిప్ అయిన ఒలింపిక్ షిప్. ఈ రెండు షిప్లను సేమ్ కంపెనీ అయిన వైట్ స్టార్ లైన్ తయారు చేసింది. రెండు షిప్ల డిజైన్ ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటాయి. బయట నుంచి చూస్తే ఏది ఏ షిప్పో చెప్పడం చాలా కష్టం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అవి ఎంత సిమిలర్ గా ఉంటాయో అని. ఈ థియరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సెప్టెంబర్ 20, 1911 ఇంగ్లాండ్ లో ఉన్న షిప్ పోర్టు నుండి ఒలింపిక్ షిప్ బయలుదేరుతుంది. బయలుదేరిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే బ్రిటిష్ నావల్ షిప్ అయిన HMS హావెక్ ఈ ఒలింపిక్ షిప్ సైడ్ పార్ట్ ని ఢీ కొడుతుంది. రిజల్ట్, ఒలింపిక్ షిప్ సైడ్ పార్ట్ మొత్తం చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. సో డ్యామేజ్ అయిన ఒలింపిక్ షిప్ రిపేర్ కోసం వైట్ స్టార్ లైన్ కంపెనీ షిప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి అప్పీల్ చేసింది. బట్ జరిగిన యాక్సిడెంట్ లో HMS హావెక్ తప్పు ఏం లేకపోవడం వలన కోర్టు వైట్ స్టార్ లైన్ ఇన్సూరెన్స్ అప్పీల్ ని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఒలింపిక్ షిప్ కి జరిగిన నష్టం అంతా కంపెనీయే భరించాలి. కాబట్టి వైట్ స్టార్ లైన్ ఓనర్ అయిన JP మోర్గన్ ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ క్రియేట్ చేశాడు. ప్లాన్ ఏంటి అంటే 1911 లో టైటానిక్ ఇంకా ఫుల్ గా క్రియేట్ కాలేదు, ఇంకా కంప్లీటింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇప్పుడు ఈ డ్యామేజ్ అయిన ఒలింపిక్ షిప్ ని టైటానిక్ లాగా మార్చాలని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే అప్పుడు టైటానిక్ మీద ఉండే రెప్యుటేషన్ చాలా హై ఉండేది. వరల్డ్ లోనే ఫస్ట్ అన్సింకబుల్ షిప్ అని ప్రమోషన్స్ కూడా చేశారు. దీంతో ప్రజలలో టైటానిక్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ టైటానిక్ కి జరగరాంది ఏదైనా జరిగినా కూడా టైటానిక్ కి వచ్చే ఇన్సూరెన్స్ చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. అందుకని ఒలింపిక్ షిప్ ని టైటానిక్ లాగా రిపేర్ చేశారు, టైటానిక్ ని ఒలింపిక్ లాగా మార్చారని ఈ థియరీ చెబుతుంది.
ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే సముద్రంలో మునిగిపోయింది ఒలింపిక్ అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. బట్ మునిగిపోయింది టైటానిక్ అని చెప్పడానికి ఒక పవర్ఫుల్ ప్రూఫ్ దొరికింది. 1985 లో రాబర్ట్ బాలార్డ్ తన టీమ్ తో డీప్ సీ మిషన్ స్టార్ట్ చేశారు. ఈ మిషన్ మెయిన్ పర్పస్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ ఎగ్జాక్ట్ లొకేషన్ ని కనుగోవడం. సో సర్చింగ్ స్టార్ట్ చేశారు. బాలార్డ్ టీమ్ కి టైటానిక్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా దొరికింది. అండ్ ఇంకా ఏమైనా ప్రూఫ్స్ దొరుకుతాయని సర్చింగ్ అలానే కంటిన్యూ చేశారు. అప్పుడు బాలార్డ్ టీమ్ కెమెరాకు షిప్ యార్డ్ నెంబర్ 401 గా కనిపించింది. ఒలింపిక్ షిప్ యార్డ్ నెంబర్ 400. సో సముద్రంలో మునిగిపోయింది టైటానిక్ అని కన్ఫర్మ్ అయింది. కానీ కొంతమంది థియరీ బిలీవర్స్ మాత్రం షిప్ యార్డ్ నెంబర్ మార్చి ఉంటారని నమ్ముతున్నారు. కానీ షిప్ యార్డ్ నెంబర్ మార్చి ఉంటారని చెప్పేది కేవలం రూమర్ మాత్రమే. దానికైతే క్లియర్ ఎవిడెన్స్ మాత్రం లేదు. నెక్స్ట్, ఫెడరల్ రిజర్వ్ థియరీ. ఈ థియరీ అనేది మెయిన్ గా వైట్ స్టార్ లైన్ కంపెనీ ఓనర్ అయిన జేపీ మోర్గాన్ చుట్టూ తిరుగుతుంది. థియరీ మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే 90s లో అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్ డౌన్ ఫాల్ ని చూస్తుంది. అప్పుడు అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ కోసం ఫెడరల్ రిజర్వ్ ని క్రియేట్ చేద్దామని కొంతమంది అనుకుంటారు. అందులో జేపీ మోర్గాన్ కూడా ఒకరు. ఫెడరల్ రిజర్వ్ క్రియేట్ చేయడానికి అమెరికాలోని కొంతమంది మల్టీ బిలియనర్స్ ఈ ప్లాన్ ని జరగడానికి ఒప్పుకోరు. ఇప్పుడు ప్లాన్ లోకి జేపీ మోర్గాన్ వస్తారు. ఫెడరల్ రిజర్వ్ క్రియేషన్ అనేది ఇంకా ప్రాసెసింగ్ లోనే ఉంది కాబట్టి ఆ టైంలో వరల్డ్ ఫస్ట్ అన్సింకబుల్ షిప్ అయిన టైటానిక్ కూడా ఫుల్ గా రెడీ అయిపోతుంది. ఎవరైతే ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ ని రిజెక్ట్ చేశారో వాళ్ళని టైటానిక్ లో ట్రావెల్ చేపించాలి అండ్ షిప్ తో పాటు వాళ్ళని కూడా సముద్రంలో ముంచేయాలి. ఇది ఈ థియరీ యొక్క మెయిన్ ప్లాట్. ఈ థియరీ నిజం అని చెప్పడానికి కూడా కొన్ని హాఫ్ ప్రూఫ్స్ ఉన్నాయి. టైటానిక్ ఫస్ట్ జర్నీలో జేపీ మోర్గాన్ కూడా ప్రయాణించాలి. బట్ ఆఖరి నిమిషంలో తన ఫ్యామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ టికెట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎందుకంటే సమ్ పర్సనల్ ఇష్యూస్ అని తర్వాత చెప్పాడు. సో క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే మోర్గాన్ కి షిప్ మునిగిపోవడం ముందే తెలుసని, అందుకే తన టికెట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడని చెప్తారు. ఈ థియరీస్ కంక్లూజన్ కి వస్తే, ఫస్ట్ ఒలింపిక్ స్విచ్ థియరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద షిప్ ని మార్చడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక షిప్ ని క్రియేట్ చేయడానికి కొన్ని వేలాది మంది వర్క్ చేస్తారు. వాళ్ళ నుంచి షిప్ మారుస్తున్నారు అనే విషయం బయటపడదా? సో ప్రైవసీ మెయింటెనెన్స్ చేశారని చెప్పడానికి అసలు స్కోపే లేదు. సెకండ్ థియరీ ప్రకారం కేవలం కొంతమందిని చెప్పడానికి అంత పెద్ద ప్లాన్ క్రియేట్ చేశారని చెప్పడంలో అసలు లాజికే లేదు. ఇలా ఈ థియరీస్ అన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాయి. బట్ ఇన్ఫర్మేషన్ అన్క్లియర్ గా ఉండడం వల్ల, లాజిక్ లెస్ అవ్వడం వల్ల టైటానిక్ మునిగిపోవడం అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. బట్ టైటానిక్ మునిగిపోవడంలో వైట్ స్టార్ లైన్ కంపెనీ తప్పైతే చాలా వరకు ఉంది. ఎలా అంటే కేవలం కొంతమందికి మాత్రమే లైఫ్ బోట్స్ అవైలబుల్ గా ఉండడం అనేది చాలా పెద్ద తప్పు. అండ్ వార్నింగ్ సిగ్నల్ వస్తున్నా కూడా వాటిని కేర్ చేయకుండా షిప్ స్పీడ్ ని తగ్గించకపోవడం ఇంకో తప్పు. ఇలాంటి మిస్టేక్స్ వలన 1500 మంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇది ఫ్రెండ్స్ టైటానిక్ చుట్టూ ఉన్న అన్ఆన్సర్డ్ థియరీస్ గురించి. మీరు వీడియో లాస్ట్ వరకు వచ్చారంటే వీడియో మీకు డెఫినెట్ గా నచ్చే ఉంటుంది. అండ్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ టాపిక్ మీద అయినా వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్లో ఆ విషయం మీద తప్పకుండా వీడియో చేస్తాను. నెక్స్ట్ వీక్లో ఇంకో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతలోపు ఈ వీడియో చూసేయండి. సో బాయ్, జై హింద్.